జూలై 24వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారిపైనే వీరు కుట్ర పన్నుతూ ఉన్నారు. ఇక మేషరాశి వారు తప్పకుండా వీరి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అయితే మేషరాశి వారిపైన ఎవరు కుట్ర పన్నుతూ ఉన్నారు? మేషరాశి వారికి జరిగేది ఏమిటి? మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా వారిని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి, వారు కాపాడుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణంగానే కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుంది. మొండి అనేది అంటే వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా కాస్త మొండిగా ప్రవర్తిస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు ఏదైనా సాధించాలి అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా కూడా సాధించేంతవరకు వీరు వదిలిపెట్టరు. అలా వీరికి మొండితనం అనేది కాస్త ఎక్కువే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి సహజంగానే వీరికి నమ్మకం అనేది చాలా తక్కువ. అంటే ఎదుటి వ్యక్తులపైన ఉన్నటువంటి నమ్మకం వీరికి ఉండదు. అంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిపైన వీరికి ఎక్కువగా నమ్మకం ఉంటుంది. వీరు ఏదైనా సాధించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా సరే సాధించాలి అంటే తప్పకుండా అది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరే అంతవరకు కూడా వీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది, కానీ కష్టపడాలి. ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మటం అనేది మంచిది కాదు. నమ్మకం అనేది ఎవరిని కూడా అంత ఈజీగా వారిపైన నమ్మకాన్ని ఉంచకూడదు. ముఖ్యంగా ఎవరిని కూడా ఈ సమయంలో ఎక్కువగా నమ్మి మోసపోకూడదు. అలానే మీరు జీవితంలో ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానిపైన శ్రద్ధను పెట్టండి. మీరు జీవితంలో సాధించాలి అనుకునే దానిపైన ఖచ్చితంగా కూడా శ్రద్ధను పెట్టండి. అప్పుడు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుకున్నది సాధించిన తర్వాతే ఇంకొక దానిపైన ఫోకస్ చేయండి. అలానే మీకు ఏదైనా సరే కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆర్థిక కష్టాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా వాటి నుండి కూడా విముక్తిని పొందటం కోసం అంటే ప్రయత్నించాలి. అంటే ఖచ్చితంగా కష్టపడాలి. అలానే మీకు గ్రహాలు కలిసి లేవు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరికైనా గ్రహాలు అనేవి ఖచ్చితంగా మనం గ్రహాలను నమ్ముతూ ఉంటాము, గ్రహాలపైన ఆధారపడుతూ ఉంటాము. కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించినప్పుడు తక్కువ కష్టంతోనే ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము. దానిని మనం లక్కు అని కూడా అంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మాత్రం మనం ఎంత కష్టపడినా ఫలితం రాదు. ఆ సమయంలో వెనుకడుగు వేస్తూ ఉంటారు. అంటే ఎంత కష్టపడినా ఇక ఉద్యోగం రావట్లేదు అని చెప్పి అటువైపు వెళ్ళటం మానేస్తూ ఉంటారు. అలా కాదు, కష్టపడుతూ ఉంటే గనక గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. కష్టపడుతూ దైవాన్ని ఆరాధిస్తూ మనం దైవానుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే ఖచ్చితంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. అలానే మన యొక్క కష్టానికి ఖచ్చితంగా కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది. మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా అలానే ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అయితే గ్రహాలు అనేవి ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయా, అననుకూలంగా ఉన్నాయా అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం. అలానే వీరు చాలా ధైర్యవంతులు, కానీ నమ్మకం ఒకటి వీరికి ఉండదు. అంటే వీరు ఏదైనా సాధించాలి అనుకున్న, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్నా వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అదే ఎదుటి వారిపైన ఎక్కువగా నమ్మకం ఉంటుంది.
కానీ వీరికి మాత్రం నమ్మకం అనేది ఉండదు. ఎదుటి వారిపైన ఉన్నటువంటి నమ్మకం వీరికి ఉండదు. ఎందుకు అంటే గనక వీరు ఎప్పుడైనా సరే వీరి గురించి వీరు నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. అలానే వీరు ఎప్పుడైనా సరే పాజిటివ్‌గా ఆలోచించరు. కనుక వీరికి నమ్మకం ఉండదు. కానీ అలా కాకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీపైన మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. అప్పుడే మీకు కష్టాలు అనేవి ఉండవు. అప్పుడే మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు ఉన్నతమైనటువంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ కష్టపడాలి. కష్టపడితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. జాతకరీత్యా అయితే ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంది. ఎవరితో కూడా రహస్యాలను పంచుకోకూడదు. ముఖ్యంగా కొంతమంది మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. అంతేకాదు ఈ సమయంలో మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేకపోవటమే కాదు, మీకు ఉన్నటువంటి అంటే మంచి ఫలితాలు ఏవైనా సరే వాటి నుండి కూడా అంటే వారు తప్పించాలని దృష్టి దోషం పెడుతూ ఉంటారు. మీకు మంచి జరుగుతూ ఉంటే ఓర్వలేక కుట్ర పన్నుతూ ఉంటారు. అలా చాలామంది కూడా మీ చుట్టూ ఉన్నారు. మిమ్మల్ని చెడగొట్టాలి అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతూ ఉంటే వారికన్నా ఎక్కువగా ఎదుగుతూ ఉన్నారు అని చెప్పి వారికి అస్సలు కూడా నచ్చదు. అలా మీరు జీవితంలో ఎదుగుతూ ఉంటే వారికి నచ్చదు. అలానే మీ జీవితంలో మీరు మంచి పొజిషన్లో ఉంటే మంచి స్థాయిలో ఉంటే వారికి అస్సలు కూడా నచ్చదు. కనుక ఆ రాశి అంటే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. లేదంటే మీరు సమస్యలు పాలవుతారు అని గుర్తుపెట్టుకోండి. అలానే మీకు ఎక్కువగా ఆర్థిక కష్టాలు రావాలి అని వారు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏ విషయాన్నైనా సరే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఏదో ఒక విషయంలో టార్గెట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీ పైన కక్ష కడుతూ ఉంటారు. ఎందుకు అంటే వారు అంటే మీరు బాగుండటం వారికి అస్సలు నచ్చదు. అందువల్ల మీ యొక్క జాతకంలో అంటే మంచి ఫలితాలు ఉన్నా సరే కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అలానే మీరు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవాలి. అంటే మీరు నవగ్రహాల పూజను చేయాలి లేదా ఇష్ట దైవాన్ని ఆరాధించాలి. అలా చేయటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి. దానితో పాటు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా సరే అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు. అనుకున్నది ఖచ్చితంగా కూడా సాధిస్తూ ఉంటారు. అదేవిధంగా జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఉద్యోగరీత్యా కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది కానీ మీపై మీకు నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీపై మీరు నమ్మకాన్ని ఉంచండి. అప్పుడే మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. మీపై మీరు నమ్మకం ఉంచి మీరు ముందడుగు వేయాలి. అలానే కష్టాలు వచ్చినా సరే ఆగిపోకుండా ముందడుగు వేస్తూనే ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ముందడుగు వేయాలి. కష్టాలు ఎన్ని ఎదురైనా మీరు ఎక్కడా కూడా ఆగిపోకుండా మీ పనులు మీరు చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అలానే ఇలా చేసినప్పుడే మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు ఈ విధంగా మిమ్మల్ని మీరు నమ్మి ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు మీ జీవితంలో మీరు ఊహించని విధంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులని ఖచ్చితంగా కూడా కొంతమంది టార్గెట్ చేయటం జరుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీకు సమస్యలు లేకుండా ఉంటాయి. అప్పుడే మీ జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక వీరు అనుకున్నది సాధించేంత వరకు అస్సలు నిద్రపోరు. అలానే ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే సమస్యలు అనేవి మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కొంతమంది మీ చుట్టూరా ఉంటారు. అలాంటి వ్యక్తులను కనిపెడుతూ ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకూడదు. రహస్యాలను రహస్యంగానే ఉంచాలి. ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. అలానే ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు. అలానే కొంతమంది వ్యక్తులను అంటే కొత్త స్నేహితులను నమ్మి మీ యొక్క పాత బంధుత్వాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కనుక కొత్త స్నేహితులను అంతగా నమ్మకూడదు మీరు. ఎందుకంటే కొత్త స్నేహితులు అనేవారు మీకు పరిచయం అవుతారు. కానీ మీ యొక్క ఎదుగుదల, మీ పేరు, ప్రతిష్ట, కీర్తి, సమాజంలో మీకున్నటువంటి మంచితనాన్ని వారు చూసి ఓర్చుకోలేక ఇలా మీ యొక్క మంచి బంధాలను మీకు
ఆపదలో కష్టాలలో తోడు నిలిచేటటువంటి వ్యక్తులను దూరం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా